కోలీవుడ్ స్టార్ హీరోలలో ఎప్పటి నుండో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో టాప్ స్టార్లలో ఒకరైన సూర్య కూడా ఒకరు. కెరీర్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సెన్సేషనల్ మూవీ కంగువ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సూర్య. ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా కోసం సూర్య తన కెరీర్ లో ఎంతో కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 3 ఏళ్ల లోపు టైం ను ఈ సినిమా కోసమే కేటాయించాడు. ఆ గెటప్ కోసం ఎంతో కష్టపడ్డాడు. సినిమా రిలీజ్ కి ముందు ఆల్మోస్ట్ 1.5 రోజుల పాటు పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ కోసం అన్ని చోట్లకు వెళ్లి సినిమాను ఎంత ప్రమోట్ చేయాలో అంతా ప్రమోట్ చేశాడు. ఇంత కష్టపడిన తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన కంగువ మూవీ మొదటి రోజే ఓ రేంజ్ లో మిక్స్డ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. సినిమాలో సూర్య పర్ఫార్మెన్స్ విషయంలో కానీ తన కష్టానికి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా డైరెక్టర్ శివ క్రింజ్ సీన్స్ తో సినిమాను నింపేసి ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక ఒకటికి మించిన ఒకటి క్రింజ్ సీన్స్ ను పెట్టి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా డైరెక్ట్ చేశాడు. సినిమా స్టార్ట్ అవ్వడమే ఏమాత్రం ఆసక్తి కలిగించేలా స్టార్ట్ అవ్వలేదు. తర్వాత కంగువ ఎంటర్ అయిన తర్వాత కొద్దిసేపు ఆకట్టుకున్న తర్వాత నుండి దశా దిశ లేకుండా సాగిపోగా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టింది కంగువ సినిమా. దాంతో సూర్య పడిన కష్టమంతా వృధా అయిపోయింది. సూర్య కెరీర్ లో రికార్డులను నమోదు చేస్తుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. బాక్సాఫీస్ దగ్గర కూడా ముందు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ ఓ రేంజ్ లో ఉంటే సినిమా తొలి రోజు రిలీజ్ కి ముందే పరిస్థితులు తీవ్రంగా నిరాశపరిచాయి. తమిళనాడులో షోలు అనుకున్న విధంగా దక్కలేదు. తెలుగు రాష్ట్రాలలో టికెట్ హైక్స్ వలన కొన్ని చోట్ల షోలు అనుకున్న టైం కు స్టార్ట్ అవ్వలేదు. ఇలా అనేక ఇబ్బందుల నడుమ రిలీజ్ అయిన కంగువ మూవీ రిలీజ్ అవ్వడమే మిక్స్డ్ రెస్పాన్స్ తో రిలీజ్ అవ్వడంతో ఇక తేరుకునే అవకాశాలైతే బాక్సాఫీస్ దగ్గర కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే సినిమా సూర్య కెరీర్ లో మరో తీవ్రంగా నిరాశపరిచిన సినిమాలలో ఒకటిగా నిలిచే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.